సరే, కొన్ని ఇన్పుట్స్ చెప్తా. సీనియర్స్ చేసినటువంటి మిస్టేక్స్, జూనియర్స్ చేయకూడనటువంటి మిస్టేక్స్ కొన్ని మీ దృష్టికి తీసుకొస్తా. దాంట్లో మీరు ఏమేమి జూనియర్స్ రెక్టిఫై చేసుకోవాలి, సీనియర్స్ నెక్స్ట్ మీ కెరియర్లో మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండాలనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేరినప్పుడు మీ సీనియర్స్ మీకు వెల్కమ్ చెప్తారు, వెళ్ళేటప్పుడు మీకు వాళ్ళు ఫేర్వెల్ ఇస్తారు ఆనవాయితీగా. ఇది మంచి సాంప్రదాయం, మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ డెవలప్ అవటానికి, మీ మధ్య ఇంటరాక్షన్ ఏర్పడటానికి. ఈ ఇంటరాక్షన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, కాలేజ్ నుంచి బయటికి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు థర్డ్ ఇయర్లో అనుకుంటారు పలానా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఫోర్త్ ఇయర్కి వెళ్ళిన తర్వాత చేయలేకపోతారు. చేయలేకపోవటం వల్ల చివరికి నష్టం జరుగుతుంది. నష్టం జరిగిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు, నేను అలా చేసి ఉంటే బాగుండేది అని. సో ఇవాళ మీరందరూ ఫైనల్ ఇయర్స్ మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరెవరైతే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని మీ జూనియర్స్కి మీరు సభాపూర్వకంగా తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు రిపీట్ చేయకుండా ఉండటం కోసం. సరే, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బయటికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ కెరియర్ని వాళ్ళు ఎలా బౌల్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి. ఇండస్ట్రీ బాగాలేదు, అసలు ఇండస్ట్రీ బాగాలేదు కాబట్టి ఉద్యోగాలు రావు అనే పాయింట్ తప్పండి. మరి ఇండస్ట్రీ బాగాలేకపోతే మన కళాశాలలో ఇప్పటివరకు 800 చిల్లర ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే 449 మెంబర్స్కి మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చినాయి. 850 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే 450 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా జూన్ 15 లోపు ఐ కెన్ అష్యూర్ యూ మినిమంలో మినిమం 200 ఆఫర్స్ వస్తాయి. ఎందుకంటే మనకి రావాల్సిన కంపెనీస్లో హెచ్సిఎల్ ఇంకా ఒక 2 రౌండ్స్ చేయాలి. ఎందుకంటే హెచ్సిఎల్ మీ అందరికీ తెలుసు, కాలేజీలో హెచ్సిఎల్ బోర్డ్స్ అతికిచ్చి ఉన్నాయి. హెచ్సిఎల్ బోర్డ్స్ ఎందుకు అతికినాయి అంటే, హెచ్సిఎల్ కంపెనీ కిడ్స్ కళాశాలతో పర్టికులర్ టెక్నాలజీలో హైర్ చేయటానికి హెచ్సిఎల్ కంపెనీ కిడ్స్ కళాశాలతో ఎంఓయూ చేసుకుంది ఈ సంవత్సరం. దాని ద్వారా మీకు ఏం జరుగుతుందంటే, రాబోయే సంవత్సరాల్లో ఒక టీసీఎస్, ఒక ఇన్ఫోసిస్ ఎలాగైతే హైర్ చేస్తారో, హెచ్సిఎల్ కంపెనీ కూడా కిడ్స్ కళాశాల నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ఆ విధంగా హైర్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి రెడీగా ఉంటుంది. దాంట్లోనే భాగంగా ఈ సంవత్సరం కూడా జనరల్ హైరింగ్లో ఆఫ్ క్యాంపస్ మన కళాశాలలో రాబోయే 10-15 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిందంటే, టీసీఎస్లో దగ్గరగా 200 మంది రిటర్న్ టెస్ట్ రాయబోతున్నారు 21-22. అలాగే సిటిఎస్ కాగ్నిజెంట్ మనకి రాబోయే రోజుల్లో డ్రైవ్ జరగబోతూ ఉంది. అలాగే మీకు హెచ్ఎల్, టీసీఎస్, టెక్ మహేంద్ర, విప్రో. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి కళాశాలకి విప్రో కంపెనీతో ఎంఓయూ ఉంది, హెచ్సిఎల్తో ఎంఓయూ ఉంది, అలాగే గూగుల్తో ఎంఓయూ ఉంది. అయితే మీ అందరూ అడిగేది ఏంటంటే, విప్రోతో ఎంఓయూ ఉంటే ఎప్పుడే ప్లేస్మెంట్స్ అవ్వట్లా, గూగుల్తో ఎంఓయూ అంటే గూగుల్లో ప్లేస్మెంట్ అవ్వట్లా. బట్ వీఆర్ సర్టిఫైయింగ్ ద స్టూడెంట్స్ని సర్టిఫై చేస్తున్నాం మనం. స్టూడెంట్స్ సర్టిఫై చేస్తున్నాం, కానీ కంపెనీస్లో రిక్వైర్మెంట్ రావాలి. కంపెనీలో రిక్వైర్మెంట్ వస్తే మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ కనుక విప్రో కంపెనీ కనుక హైర్ చేయడానికి వస్తే, మనకి విప్రోలో టాలెంట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ద్వారా హైర్ అయినటువంటి, అంటే ట్రై అయినటువంటి స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో 650 మంది ఉన్నారు. ఒకవేళ విప్రో కంపెనీ కనుక మన దగ్గర హైరింగ్కి వస్తే మినిమంలో మినిమం 300 నుంచి 350 ఆఫర్స్ వచ్చి ఉన్నాయి. సో వారి రిక్వైర్మెంట్ లేదు కాబట్టి విప్రో రావట్లేదు. బట్ వీఆర్ ట్రయింగ్. మీ జాతకం బాగుంటే ఎండ్ ఆఫ్ జూన్ లోపు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్లేస్మెంట్స్ యొక్క ప్రొసీజరు, మీరు కాలేజీలో రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళిపోతే ఆ రోజుతో మీకు మాకు రిలేషన్ కట్ అయిపోయిందనే పాయింట్ వదిలేసేయండి. వీ విల్ సపోర్ట్ యూ ఎండ్ ఆఫ్ 1 ఇయర్. అంటే మరలా మే ఎండింగ్ వరకు, ఈ సంవత్సరం 26 కాదు 27 మే ఎండింగ్ వరకు ఎవరైతే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ ఉండారో
బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉండారో వాళ్ళకి ఎవరికైతే ప్లేస్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ అందరికి కూడా 1 ఇయర్ వరకు ఈ కళాశాల ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. మీరు చాలామంది అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగాలు రావు అనే నిరాశ నిస్పృహలతో ఉండొద్దు. ఎక్కడ క్వాలిటీ ఉంటుందో, ఎక్కడ మీ దగ్గర చేయటానికి కెపాసిటీ ఉంటుందో ఖచ్చితంగా నువ్వు అక్కడ సక్సెస్ అవటానికి ఆస్కారం ఉంటుంది. చాలా కాలేజీలో స్టూడెంట్స్కి మీకు మళ్ళీగా సర్టిఫికేట్స్ వచ్చినాయి. చాలా కాలేజ్ స్టూడెంట్స్ మీకు మళ్ళీగా 60%, 70%తో పాస్ అయ్యారు. బట్ వాళ్ళ దగ్గర కన్నా నీ దగ్గర చాలా విషయాల్లో మెరిట్స్ ఉన్నాయి. అది మీకు తెలియదు. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వెళ్ళినతో తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే నీకు కాంటెంట్ స్కిల్స్ ఉన్నాయి, నీకు యాప్టిట్యూడ్ స్కిల్స్ ఉన్నాయి, నీకు సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఏముండవు, ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది. సో వాళ్ళతో పోలిస్తే మీరు చాలా చాలా రెట్లు సక్సెస్ఫుల్గా మార్కెట్లో ఉండగలరని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మనం ఇప్పటివరకు తీసుకుంటే లాస్ట్ ఇయర్ మనం ఇవాళ రేపు కంపెనీస్ మీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ని అలాగే మీ సాఫ్ట్ స్కిల్స్తో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నుంచి పక్కకి వెళ్ళిపోయినాయి కంపెనీస్. ఎవ్రీ కంపెనీ నీడ్స్ గ్లోబల్ సర్టిఫికేషన్. ప్రతి కంపెనీకి గ్లోబల్ సర్టిఫికేషన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. దాంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మీకు చాలామంది స్టూడెంట్స్ పెగాలో సర్టిఫై అయ్యారు, కొంతమంది స్టూడెంట్స్ సేల్స్ ఫోర్స్ సర్టిఫై అయ్యారు, కొంతమంది సర్వీస్ నౌలో సర్టిఫై అయ్యారు. ఎవరైతే సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఉండారో వాళ్ళకి ఆపర్చునిటీస్ విపరీతంగా వస్తున్నాయి. మీరు చూసుకోండి, ఈరోజు కూడా మీకు 5 గంటలకి పెగా ఎవరైతే పెగా కంప్లీట్ చేశారో వాళ్ళ 17 మందికి మెయిల్స్ వచ్చిన 5 గంటలకి టెస్ట్, మినిమం 7 lakhs ప్యాకేజ్ తోటి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇండస్ట్రీస్ మీ యొక్క సర్టిఫికెట్కి మీ స్కిల్స్తో పాటుగా గ్లోబల్ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏర్పడింది. ఇప్పుడు గతంలో చాలాసార్లు చెప్పాను, కాలేజీకి NAAC ఉంటే చాలు, కాలేజీకి NBA ఉంటే చాలు, కాలేజీకి అటానమస్ ఉంటే చాలు, ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ఇవాళ పరిస్థితి ఏంటంటే వీటితో పాటుగా స్టూడెంట్కి గ్లోబల్ సర్టిఫికేషన్ ఉండాలి. సో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంతసేపటికి గవర్నమెంట్ ఇచ్చే రీఎంబర్స్మెంట్ ఇస్తే చాలులే, నేను ₹1 కూడా ఖర్చు పెట్టను, అదో వచ్చింది లేకపోతే లేదనే కాన్సెప్ట్ వదిలేసేయండి. ప్రతి స్టూడెంటు ఏదో ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ చేయకపోతే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి చాలా కష్టం రాబోతుంది. కంపల్సరీగా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా గ్లోబల్ సర్టిఫికేషన్కి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. వీఆర్ ట్రయింగ్ టు గెట్ MOU విత్ ఎసెంచర్తో MOU చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎసెంచర్ టీచింగ్ టీము కాలేజీతో MOU చేసుకొని కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద లేదా SAP మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంది. దాని డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఒకవేళ అది MOU అయితే దాని ఫీజు ఎక్కువే ఉండొచ్చండి. మీ కాలేజీ ఫీజుతో సంబంధం లేదు, ఆ ట్రైనింగ్తో సంబంధం లేదు. బట్ ఎవరైతే మీ గ్లోబల్ సర్టిఫికేషన్ AWSలో చేశారో వాళ్ళల్లో 80 to 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. చాలామంది మీరు అర్థం చేసుకోవాల్సిందంటే కాలేజీ వాళ్ళు చూసుకుంటారులే, మేనేజ్మెంట్ చూసుకుంటారులే, ఉద్యోగాలు ఇప్పిస్తారులే అంటే సినారియో ఏమి నడుస్తుంది, ఏ విధంగా మేము స్టూడెంట్స్ని ఆ ట్రాక్లో తీసుకెళ్ళాలనే వేలోనే మేము ఆలోచిస్తాం తప్పితే మేము ఉద్యోగాలు ఇప్పించమని. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని తయారు చేయడానికి మేము ఆలోచిస్తాం. కాబట్టి ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రజెంట్ ట్రెండ్ మారిపోయింది కాబట్టి స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థర్డ్ ఇయర్స్ ఇప్పటి నుంచే నిర్ణయించుకోండి. మీకు థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే మీరు ఖచ్చితంగా టెక్నికల్ ట్రైనింగ్ తీసుకోవాలి. మినిమం 20 days ట్రైనింగ్ ఇస్తాం. అలాగే మీకు థర్డ్ ఇయర్లో చెప్పినటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ థరోగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ వీఆర్ హ్యావింగ్ LMS సాఫ్ట్వేర్ విత్ us. యూ కెన్ టేక్ ద టెస్ట్ డైరెక్ట్గా. మీరు డైరెక్ట్ టెస్ట్ తీసుకోవచ్చు. 20 minutes పెట్టుకొని ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద టెస్ట్ పెట్టుకొని టెస్ట్ రాసి యూ కెన్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. అంటే ఇటువంటి మీరు సొంతగా నిర్ణయాలు తీసుకొని మీ స్కిల్ని మీరు ఎన్హాన్స్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీరు రాణించగలుగుతారు. అలా ఎన్హాన్స్ చేసుకోకుండా అందరితో పాటు ఆ కాలేజీ వాళ్ళు ఏం చేయట్లేదులే, ఈ కాలేజీ వాళ్ళు ఏం చేయట్లేదులే అంటే మనకన్నా బెటర్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ చేయకపోయినా వాడి దగ్గర ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఉంటుంది. నీ దగ్గర అంత ఇన్బిల్ట్ నాలెడ్జ్ లేదు.
బట్ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. మీరు ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ట్రైన్ అవ్వటానికి మేము ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా దాంట్లో ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చెప్పేందంటే జూన్ 15 లోపు మరి యొక్క 15 కంపెనీస్ మీకు వస్తాయి. మీరు ప్రతి మెయిల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి గంటకి మెయిల్ చెక్ చేసుకోండి. మీరు 15వ తారీఖు లోపు మినిమం 200 నుంచి 250 మందిని ప్లేస్ చేయటానికి ఈ మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద జరుగుతూ ఉంది. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉండాలని చెప్పారు, ఏఐ వస్తుంది, ఏఐ వస్తుంది. ఏఐ కాదు, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి, బాగుండి. ఏఐ సమ్మిట్ పెట్టారు మన విజయవాడలో, ఏ కన్వెన్షన్లో. ఏఐ రావటం వల్ల జాబ్స్ పెరుగుతాయి కానీ జాబ్స్ తగ్గవండి. టెంపరీ ఉంటుందండి. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి టెంపరీ ఉంటుంది. ఒకప్పుడు ఒరాకల్కి మెయిన్ ఫ్రేమ్స్కి విపరీతమైన భూమి ఉంది, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఇవాళ ఒరాకల్కి మెయిన్ ఫ్రేమ్స్కి విపరీతమైన భూమి వస్తుంది. సో టెక్నాలజీలు ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి, అటు ఇటు స్లైడ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ట్రైనింగ్స్ కూడా మారిపోవాలి. కాబట్టి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకొని మేము ఏదైతే ప్లాన్ చేస్తామో దాన్ని మీరు అందరూ కూడా అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఆ లైన్లో వెళ్తూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కడైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని మీరు ఎవరు చేయకుండా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా మన ఆల్బనీ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. మన ఆల్బనీ వెబ్సైట్ ఆల్రెడీ మనం యూని వెరైటీ అనే ఒక కంపెనీతో ఎంఓయూ చేసుకొని ఉన్నాం. ఆ కంపెనీ వెబ్సైట్ మన కాలేజీ వెబ్సైట్కి లింక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు లింక్ చేస్తున్నాం. ప్రతి స్టూడెంట్ మీ యొక్క ప్రొఫైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తున్నారు. నేను మొన్న ఒక 500 మెంబర్స్ డేటా తీసుకుంటే దాంట్లో చాలామంది చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంటే మీరు కూడా అలాంటి పొజిషన్స్ రావాలి. ఎంతసేపటికి మీరు ఎక్కువ మంది ఆలోచించేందంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమెరికా వెళ్ళాలి, లేకపోతే కట్నం ఎంత తీసుకోవాలి, ఇలా కాదు ఆలోచించాల్సింది. నీకంటే ఒక బ్రాండ్ వచ్చే విధంగా నువ్వు ఆలోచించాలి. అంటే నువ్వు సాఫ్ట్వేరే చేయాలని రూల్ ఏం లేదు కదా. దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. యూ కెన్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. అంటే అలా డిఫరెంట్ వేస్లో మీరు అందరూ ఆలోచించి మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని, మీరందరూ ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని, అలాగే ఈ కళాశాలకి మీరు ఒక అతిథిగా వచ్చే స్టేజ్కి వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.